నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏపీలో పెను సంచలనాలకు కేంద్ర బిందువు కానుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. కృష్ణా జలాలు, ఏపీలోని పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వాటాను అడుగుతున్న రేవంత్ ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా ఉండడం తీవ్ర ఆందోళనను రేపుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఏపీలో 2014 నాటి పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎటూ తేలని ఎన్నో సమస్యల చిక్కుముడులను విప్పేందుకు శనివారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. దీనిపై ఉభయ రాష్ట్రాల్లోని ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సమావేశంలో చర్చించే అంశాలు, వాటి మీద చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మిగిలిపోయాయి. వాటిలో ప్రధానమైనది కృష్ణా జలాల పంపకం. అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా నది జలాల్లో ఏపీకి 512, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలను కేటాయిస్తూ విభజన చట్టాల్లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో కరువు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి 70% జలాలు తమకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అంటే దాదాపు 588 టీఎంసీలు నీరు కావాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఉన్న మరో ప్రధాన సమస్య విద్యుత్ బకాయిలు. తెలంగాణ విడిపోయే నాటికి ఆ రాష్ట్ర కంపెనీలు ఏపీకి 7,700 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించగా, రేవంత్ రెడ్డి మాత్రం లేదు, ఏపీనే తెలంగాణకు 24,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, అవి చెల్లించిన తరువాతనే తాము బకాయిల సంగతి ఆలోచిస్తామంటున్నారు. వాటితో పాటు తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి ఏపీలోని తీర ప్రాంతం పోర్టులలో వాటాలు అడుగుతున్నారు. అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల్లో తమ నేతలకు ప్రాతినిధ్యం, స్వామివారి ఆదాయంలో వాటా అడుగుతున్నట్లు సమాచారం. వాటితో పాటు ఏపీలో కలిపిన 7 మండలాలను సైతం తెలంగాణలో విలీనం చేయాలని వారు పట్టుబడుతున్నారు. దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, చర్చల్లో కేవలం తెలంగాణకు అనుకూలంగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే తాను మాత్రం రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నానంటున్నారు. ఇదే ఇప్పుడు ఏపీలోని పలువురు మేధావుల వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అంటే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టబోతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి డిమాండ్లకు చంద్రబాబు ఏమాత్రం లొంగినా ఆయన ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహ ఆవేశాలను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు స్వామివారి నిధుల్ని తిరుమలలో అభివృద్ధికి ఉపయోగించారంటూ రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే సొమ్మును పక్క రాష్ట్రానికి ఎలా కేటాయిస్తారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు, ఏపీలో కలిపిన 7 ముంపు మండలాలు సైతం 1950 వరకు ఏపీలో ఉన్నవే అని, వాటితో పాటు భద్రాచలం కూడా ఏపీలో భాగమే అని పలువురు మేధావులు గుర్తు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఈ అంశాలపై ఎలా స్పందిస్తారన్న చర్చ తీవ్ర ఉత్కంఠకు రేపుతోంది. ఒకవేళ చంద్రబాబు ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రంలో 2014 నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా చంద్రబాబు సైతం పార్టీ పరంగా ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. Please subscribe dot news.